నా పేరు కొమ్మూది రాంబాబు అండి. నాకు 70 సంవత్సరాలు. నేను పల్నాడు జిల్లా నుంచి వచ్చాను ఇక్కడికి ఎల్బీఆర్ డెంటల్ హాస్పిటల్కి. నా బాధ ఏంటంటే నా బస్ యాక్సిడెంట్లో నాకు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో నా పళ్ళన్నీ కూడా కదిలిపోయినాయి. ఏమి తినలేకపోతున్నాను, ఏం తాగలేకపోతున్నాను, ఏం మాట్లాడలేకపోతున్నాను. 24 గంటలు ఈ బాధ ఎక్కువైపోయింది. నేను ఏం చేద్దామని చెప్పని ఆలోచిస్తుంటే నేను సెల్ ఫోన్లో ఆన్లైన్లో ఈ ఎల్బీఆర్ హాస్పిటల్ గురించి మేడం గారు నాకు చెప్తుంటే చూశానమాట. వారు నాకెందుకు ఆమె చెప్తుంటే చూస్తే నాకు ఇక్కడ వైద్యం చేయించుకోవాలని అనిపించింది. నేను కొన్ని రోజులు ఆలోచించుకొని మరి డబ్బులు అవి కూడా చూసుకోవాలి కదా అని చెప్పి ఆలోచించుకొని ఎలాగైతేనేమి ఈ హాస్పిటల్కి చేరుకున్నాను. హాస్పిటల్కి చేరుకున్న తర్వాత నా బాధ అంతా నా పరిస్థితి అంతా డాక్టర్ గారు చూశారు. చూసి మనం ఇక్కడ చేద్దామని చెప్పని ఇదయ్యారు. నాకు కూడా నమ్మకం కుదిరింది. డాక్టర్ గారు బాగా చేస్తారని చెప్పని, శారదా మేడం గారు, రెడ్డి గారు కూడా బాగా చేస్తామని నాకు నమ్మకం కుదిరింది. నా సమస్య ఇక్కడ సాల్వ్ అయిపోద్దని చెప్పి అనుకున్నాను. దేవుడి దయ వల్ల నాకు ఆ పళ్ళు అన్నీ కూడాను చూసి సరిచేసి ఏమేమి చేయాలి అని చెప్పని బాగా వివరించి నాకు బాగా చెప్పారు. ఆ తర్వాత నాకు ముందు ఇంప్లాంట్ చేయడానికి కొంచెం సూదేస్తారనమాట. అప్పుడు కొంచెం నొప్పి అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ నాకు ఇంప్లాంట్స్ చేస్తుంటే మాత్రం నాకు అసలు తెలియలేదు చేసి అని చెప్పని. చేసిన తర్వాత చెప్పారు మీకు అయిపోయింది ఇంప్లాంట్స్ అని చెప్పని. ఆ తర్వాత మళ్ళీ వారం తర్వాత నాకు ఈ అవి రిమూవ్ చేసి, ఆ ప్లేట్స్ అవి రిమూవ్ చేసి నాకు పళ్ళు బిగించారు. వారంలో నాకు పూర్తిగా అన్నీ చేశారు. చాలా ఇది అనిపించింది నాకు. నేను అసలుకి అద్దంలో చూసుకుంటేనే నా ఒరిజినల్ పళ్ళులాగా నాకు కనిపించినాయి. కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఇక్కడ ఈ ఎల్బీఆర్ హాస్పిటల్లో చేయించుకున్న తర్వాత నేను చాలా హ్యాపీగా ఉంటున్నాను. చాలా చక్కగా తింటున్నాను. మాట్లాడటం కూడా చాలా బాగుంది నాకు. ఇప్పుడు జీర్ణశక్తి కూడా బాగుంది నాకు, అన్ని నవ్వులుతుంటాను. నా ఆరోగ్యం కూడా బాగుపడింది దీనివల్ల. కాబట్టి ఈ హాస్పిటల్లో చేయించుకోవటం చాలా బాగుందన్నమాట. డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.